నేటి కాలంలో పెళ్లి ఫోటోలు వీడియో క్యాసెట్లు ఇంటికి చేరకముందే విడాకులైపోతున్నాయి. చిన్న మాటకే భర్తపై భార్య గొడవ పడటం, భార్యపై భర్త గొడవ పడటం, ఫైనల్గా విడాకులు తీసుకోవడం లేదంటే సూసైడ్లు చేసుకోవడం, ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈగోలు ఎక్కువైపోయాయి. నేను గొప్పంటే నేను గొప్ప అనే అహంకారం పెరిగిపోతోంది. ఫలితంగా పెళ్లిళ్లు పెటాకులైపోతున్నాయి. ఇప్పుడంటే విడాకులంటే కనీస అవగాహన ఉంది. ఈ మధ్య కాలంలో మహిళలు విడాకులు తీసుకోవడం కూడా ఎక్కువగానే చూస్తున్నాం. తరాలు ఎన్ని మారినా డివోర్స్ తీసుకున్న వారి పట్ల సొసైటీ కాస్త చిన్న చూపే చూస్తుంది. అటు ఇటుగా మాట్లాడుతూనే డైవోర్స్ తీసుకున్న మహిళలను యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మొట్టమొదటిసారి ఇండియాలో డివోర్స్ తీసుకున్న మహిళ గురించి తెలుసా? ప్రజల్లో విడాకుల గురించి అవగాహనే లేనప్పుడు అందరినీ ఎదురించి విడాకులు తీసుకున్న మహిళ ఎవరో, ఆమె కథ ఏమిటో, హిందూ వివాహ చట్టంలో మార్పులకు ఆమె ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. రుక్మాబాయి రౌత్ భారతదేశంలో మొట్టమొదటి విడాకులు తీసుకున్న హిందూ మహిళ. ఆమె బాల్య వివాహాన్ని తిరస్కరించి విడాకుల కోసం పోరాడింది. ఆ విడాకుల కేసులో స్వయంగా బ్రిటన్ క్వీన్ జోక్యం చేసుకుని ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. రుక్మాబాయి రౌత్ 1864 నవంబర్ 22న జన్మించారు. ఆమె 11 ఏళ్ల వయసులోనే 19 ఏళ్ల దాదాజీ బికాజీతో వివాహం జరిగింది. అయితే రుక్మాబాయి చదువుకోవాలనే తపనతో వివాహ బంధాన్ని వదులుకుంది. ఎన్నో విమర్శలు ఎదురైనా సరే మహిళల హక్కుల కోసం పోరాడింది. ఆమె కేసులో బ్రిటిష్ క్వీన్ విక్టోరియా జోక్యం చేసుకున్నారు. 1885లో ఆమెకు విడాకులు లభించాయి. రుక్మాబాయి రౌత్ విడాకులు తీసుకున్న తరువాత ఇంగ్లాండ్లో వైద్యం చదివి భారతదేశంలో మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా పేరుగాంచారు. రుక్మాబాయి రౌత్ మహిళల హక్కుల కోసం పోరాడిన ధీర వనిత. ఆమె విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. మహిళల విద్య, ఆరోగ్యం కోసం కృషి చేశారు. రుక్మాబాయి రౌత్ మహిళలకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. 1885 ప్రాంతంలో విడాకులు అనే పదం మన దేశంలో వినిపించే అవకాశమే లేని రోజులవి. పెళ్లయ్యాక రుక్మాబాయి మెడిసిన్ చదవాలనే తపనతో తన తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకునేది. అది నచ్చని ఆమె భర్త తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుక్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు. అయినా రుక్మాబాయి భయపడలేదు. భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. రుక్మాబాయి కోర్టులో ధైర్యంగా తన వాదనను వినిపించింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానని, అందువల్ల భర్తతో కలిసి జీవించలేనని నిర్భయంగా చెప్పింది. ఈ విషయం ఊరంతా దావానంలా వ్యాపించడమే కాక చదువే ఆమెను భ్రష్టు పట్టించిందని ప్రజలంతా ఆమెను ఆడిపోసుకున్నారు. అయితే కోర్టు రుక్మాబాయిని భర్తతో కలిసి ఉండకపోతే జైలులో 6 నెలలు ఉండాల్సి వస్తుందని తీర్పు ఇచ్చింది. రుక్మాబాయి మాత్రం జైల్లో ఉండేందుకే సిద్ధపడింది. అలా ఆమె జైల్లో శిక్షను అనుభవిస్తూనే ఏ హిందూ లేడీ అనే పేరుతో లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలు, మహిళల హక్కుల గురించి పలు రచనలు చేశారు. ఆమె రచనలు క్వీన్ విక్టోరియా దృష్టికి వచ్చాయి. అవి ఎంతగానో ఆమెను ఆకర్షించాయి. దీంతో ఆమె రుక్మాబాయి కేసులో జోక్యం చేసుకుని ఆమెకు అనుకూలంగా విడాకులు మంజూరయ్యేలా చేశాయి. ఆ రోజుల్లో అత్యంత సాధారణ మహిళగా ఆమె సాధించిన మొట్టమొదటి విజయం అది. ఆ తర్వాత రుక్మాబాయి లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్లో చదువు పూర్తి చేసుకున్నారు. 35 ఏళ్ల పాటు మెడికల్ ఆఫీసర్గా సేవలందించారు. అంతేకాదు ఆమె కారణంగానే భారత్లో బాల్య వివాహాలపై చర్చలు, వ్యతిరేకించే చర్యలు ఊపందుకున్నాయి. అలాగే మహిళలు దీనిపై పోరాటం చేసేందుకు ముందుకు వచ్చేలా ప్రేరణను ఇచ్చింది రుక్మాబాయి కథ. డివోర్స్ తీసుకోవడానికి రీజన్స్ ఏమైనా కావచ్చు. కానీ అప్పట్లో రుక్మాబాయి తీసుకున్న నిర్ణయం వల్లనే ఇప్పటికీ ఎందరో మహిళలు టాక్సిక్ రిలేషన్స్ నుంచి బయటపడగలుగుతున్నారు. ఆమె పోరాటం వల్లే ఈరోజు మహిళలకు తమ జీవితం ఎంచుకునే హక్కు వచ్చింది. కొందరు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నప్పటికీ ఎందరికో ఇది మంచి దారిని చూపిస్తోంది. డివోర్స్ తర్వాత జీవితం లేదు అనుకునే వారికి రుక్మాబాయి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె విడాకులతో ఆగిపోలేదు. చదువును కొనసాగించి గొప్ప స్థానంలో తిరిగి వచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఎందరికో ఇన్స్పిరేషన్గా నిలిచింది.